వేదిక మీద పెద్దలకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడుండే ఈ కాలంలో గతంలో పూర్వంలో కంటే ఇప్పుడు మనిషి అనేవానికి ప్రతి ఒక్కరికి టెన్షన్స్ విపరీతంగా ఉంటున్నాయి. గతంలో మీరు గమనిస్తే హార్ట్ అటాక్ అనేది ఎప్పుడో ఏజ్ 65 ఏళ్ళలో 70 ఏళ్ళలో లేకపోతే 80 ఏళ్ళలో అట్లా వచ్చిన వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చేటివి. బట్ ఇప్పుడు టెన్షన్స్, ఇప్పుడు మనిషి ఏంటంటే మనం అందరం పరిగెత్తడం నేర్చుకున్నాం అనమాట. అంటే ఫీల్డ్లో సక్సెస్ కావాలని పరిగెత్తాలనే ఒక టెన్షన్ కొందరికి, డబ్బులు ఎక్కువ సంపాదించాలనే టెన్షను, ఇంకొకరికి పేరు ఎక్కువ సంపాదించాలనే టెన్షను. అంటే ప్రతి మనిషికి కుటుంబంలో టెన్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్యన సమస్యలు కానీ, పిల్లల మధ్యన సమస్యలు కానీ, ఇట్లాంటి సమస్యలు అన్నీ పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి మనకి లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోవడము, తర్వాత ఈ మెడిటేషన్ చేయకుండా ధ్యానం కానీ, ఇట్లా యోగా లాంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ చాలా పూర్వకాలంలో ఋషులు పెద్దలు ఎంతో ఆలోచన చేసి మనిషికి యొక్క లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో మనకు ఎన్నో పాత పద్ధతులన్నీ చెప్పిండారు. బట్ ఇప్పుడు వాస్తవం మాట్లాడాలంటే మనం ఎవరం కూడా చాలా మంది ఏవి ఫాలో కావడంలే. అంటే ఫుడ్లో కానీ గతంలో మనం ఇంట్లో చేసుకొని బాగా ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు మనం పొద్దుటూరులోనే చూస్తే కనుక సందుకు ఒక రెస్టారెంట్లు, బయట బండ మీద దోశలు వేసేటివి, ఇట్లా రకరకాల అంగళ్ళు పెరిగిపోయి మనిషి నాణ్యమైన ఫుడ్ కూడా తినడంలే ఇప్పుడు. అట్లాగే శరీరంలో మనం కూడా మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయాలని కానీ, లేకపోతే వాకింగు, జాగింగు, ఇతర క్రీడలు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్కువ చేయకపోవడం వల్ల ఈ గత 2-3 సంవత్సరాల్లో మీరు గమనిస్తే మనుషులు ఎక్కువ మంది చనిపోయే వాళ్ళ రేట్ తీసుకుంటే కనుక 30, 35 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు లోపల ఉన్న వ్యక్తులకే చాలామందికి హార్ట్ అటాకులు వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు మనకిచ్చిన లైఫ్ స్టైల్ని మనమే ఆ లైఫ్ స్టైల్ను మార్చేసేసుకొని మనము రాంగ్ రూట్లో పోతున్నాం కాబట్టి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రదేశంలో ఇక్కడ పిరమిడ్ వీళ్ళు స్థాపించడము నిజంగా చాలా మనమందరం అభినందించాల్సిన విషయం. అలాగే ఇలాంటి వారికి మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరం మనం సపోర్ట్గా ఉండాలా. రాబోయే రోజుల్లో కూడా మెడిటేషన్ అనేది ఇది యాక్చువల్గా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, నేను కూడా ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడి తీసుకొని మేము కూడా, ఎందుకంటే రాజకీయ నాయకులం, రాజకీయాలని తిరిగేటప్పుడు మాకు కూడా విపరీతమైన టెన్షన్స్ అవన్నీ ఉంటాయి. బట్ జీవితంలో మన ఆరోగ్యము, మనము జీవించడం అనేదానికంటే నా దృష్టిలో ఏది ఇంపార్టెంట్ కాదు. డబ్బు కాదు కానీ, స్థలాలు, భూములు ఏవి 100,000 కోట్ల ఆస్తినా కూడా మనం ఒక్క నిమిషం మన ఆరోగ్యాన్ని, ఒక్క నిమిషం మన ఆయుష్ను కొనుక్కోలేం. కాబట్టి ఫస్ట్ మనకు ఉండాల్సింది ఆరోగ్యం బాగుండాలా. రెండవది, మనము ఆరోగ్యంగా జీవించాలంటే ఇలాంటి గురువులు చెప్పే వీళ్ళందరి సందేశాలని కానీ, వీరిచ్చే మనకు సూచనలు కానీ మనం ఫాలో కావాలా. ఇక్కడ వేదిక మీద రామిరెడ్డి సార్ మాకు చాలా ఆప్తుడు. ఆయన చిన్నప్పుడు కూడా నేను మహర్షి విద్యాసంస్థలోనే చదువుకున్నా. చిన్నప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది. అప్పుడు మహర్షి విద్యాసంస్థల్లో పొద్దున్నే అప్పుడు అక్కడ కరస్పాండెంట్గా అంకిరెడ్డి సార్ కూడా ఉన్నారు. అంకిరెడ్డి సారు, మన రామిరెడ్డి సారు, వీళ్ళంతా మాకు ఖచ్చితంగా క్లాసెస్లో మెడిటేషన్ చెప్పేవాళ్ళు అన్నమాట. ఖచ్చితంగా అందరం మౌనంగా ఉండి ఒక 5 నిమిషాలు, అప్పుడు నాకు అంటే అంత కరెక్ట్గా గుర్తులేదు, చిన్న వయసులో మెడిటేషను చేపించేవాళ్ళు అనమాట స్కూల్లో. బట్ ఇప్పుడు వచ్చే స్కూళ్ళల్లో చాలా స్కూళ్ళల్లో అవన్నీ నేర్పించడం లేదనుక అది వేరే విషయము. ఇప్పుడే రామిరెడ్డి సార్ అదే అడుగుతున్నా, సార్ మన స్కూళ్ళల్లో ఇట్లా మెడిటేషన్ అంటే, లేదు ప్రవీణ్ 100% కంపల్సరీ మెడిటేషన్ చేయిస్తా పిల్లలతో అంటున్నాడు. పిల్లవాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ మెడిటేషన్ కనుక నేర్పిస్తా వస్తే గినక, మనకు ఒక సామెత ఉంది కదా, మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఉంచాలంటారు, అది మానైన తర్వాత మళ్ళీ వంగదు. అట్లా చిన్నతనం నుంచి వీళ్ళు చెప్పడం కూడా చాలా గర్వకారణము. రాబోయే రోజుల్లో నేను కూడా ఖచ్చితంగా వీళ్ళని అడిగి మెడిటేషన్ అనేది వీళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ ఏ పద్ధతి ఫాలో అవుతున్నారో ఆ పద్ధతిలో ఫాలో అయ్యి ఖచ్చితంగా నేను కూడా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఖచ్చితంగా మౌనంగా వీళ్ళు చెప్పే మెడిటేషన్ ప్రారంభిస్తా. ఇప్పుడు కూడా మామూలుగా నేను పొద్దున 5:30కి అట్లా లేచిన తర్వాత ఒక 10-15 నిమిషాలు, అంటే నేను మెడిటేషన్ అని చెప్పను కానీ ఒక 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని కొంచెం ప్రశాంతంగా బాడీకి రిలాక్స్ కావాలని చేస్తా అంట. బట్ ఇక్కడ వీళ్ళ ద్వారా, ఇక్కడ గురువుల ద్వారా ఇంకా ఏమైనా
వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని దాన్ని కూడా ఫాలో అవుతా. మీరు కూడా ఇది ఎట్లా ఉండాలంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు చెప్పాలా, మనం ఒకరము 10 మందికి నేర్పియాలా. ఈ 10 మంది ఒక్కొక్కడు పోయి ఇంకొక 10 మందికి నేర్పియాలా, ఇంకొక 10 మంది పోయి 100 మందికి. అట్లా ఇది ఒక చైన్ లింక్ లాగా. ఏదైనా చెప్తే నేర్చుకుంటే నేను ఇంటికి పోయి మా భార్యకి చెప్తా, మా కూతురుకు, మా కొడుకు, మా తల్లిదండ్రులకు చెప్తా. అట్లా వాళ్ళ నుంచి ఇంకొకరికి. అంటే కనీసం మనం 10 మందికి చెప్తే 10 మందిలో కనీసం ఒక 4-5 ఇది ఫాలో అవుతా పోతే గనక అట్లా ఒక పెద్ద విప్లవంలాగా ఇది రావాలా. ఏది ఏమైనప్పటికీ ఇక మన ప్రాంతంలో ఇక్కడ ఇది పిరమిడ్ను స్థాపించడం నిజంగా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఎప్పుడు ఎటువంటి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళు అడిగితే కనుక నేను చేసేదానికి కూడా సిద్ధంగా ఉండా. బాగా మనం గమనించాల్సిన విషయము, మనిషి జీవితంలో ఇప్పుడు నాకు తెలిసి నాకు 41 సంవత్సరాలు నాకు వయసు. అంటే ఇక్కడ నాకంటే మీరు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, తప్పుగా అనుకోకండి. 100,000 కోట్ల ఆస్తి ఉండి మనశ్శాంతి లేని జీవితము వాడి బతుకు హీనమైన బతికే. మనశ్శాంతితో ఉండే బతుకు వాడు ఎర్రకారము పప్పు అన్నం తిని ఇంట్లో మనశ్శాంతిగా బతికేవాడు నిజంగా వాడే కోటీశ్వరుడు నా దృష్టిలో. మనశ్శాంతిని అనేదాన్ని 100 కోట్లు ఆస్తి పెట్టినా కూడా మనం కొనుక్కోలేము. భార్యాభర్తలు కానీ ఇంట్లో తల్లిదండ్రులతో కానీ మనము భవబంధవ్యాలతో మన జీవితాన్ని సుఖంగా జీవిస్తే ఆ మనిషి నిజంగా ధన్యుడు. 1,000 లక్షల కోట్లు సంపాదించిన అంబానీల కంటే పూరి గుడిసెలో భార్యా పిల్లలతో సుఖంగా జీవించే రిక్షా దొక్కేవాడే నా దృష్టిలో హీరో. అంబానీ అనేవాడు నా దృష్టిలో హీరో కాదు. ఎందుకంటే జీవితం అనేది మనశ్శాంతి ప్రేమ ఆప్యాయతలతో బతకలేనప్పుడు మనిషి జీవితం వృధా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గట్టిగా సార్కు గట్టిగా. మన పిరమిడ్ మాస్టర్ల కంటే అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. మానవునికి 2 కావాలి, ఒకటి ఆరోగ్యము, 2 మనశ్శాంతి. ఆ 2 ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. సార్ మా పిరమిడ్ ఇస్తుంది సార్, మీరు మా మెంబర్లు కావాలి, మా పిరమిడ్కు రావాలి, మీ ద్వారా 100,000 మంది ధ్యానం చేసి ఆనందమయ జీవితాన్ని గడుపుదాం సార్. మీకు వెల్కమ్ సార్, స్వాగతం. ఒక చిన్న విషయం మర్చిపోయినా. యాక్చువల్గా నేను 2022 సంవత్సరంలో 29 రోజులు నేను కడప కేంద్ర కారాగారంలో ఉన్నా. అప్పుడు యాక్చువల్గా అక్కడ ఫోన్ ఉండదు, పొద్దుపోకుండా ఎందుకున్నా. కానీ నిజంగా జైల్లోనే జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నది. బయట ఉంటే వాడు ఫోన్ చేసి వీడు ఫోన్ చేసి ఆ పనింది ఈ పనింది, ఇక్కడికి పోవాలా అక్కడికి పోవాలంటాడు. అక్కడ ఫోన్ ఉండదు. ఖచ్చితంగా 10:30కు ఒకసారి పొద్దున భోజనం పెడతారు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఒకసారి భోజనం పెడతారు. యాక్చువల్గా ఒక రోజులో 2 సార్లే అన్నం తింటే కనుక మనకు నిజంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అక్కడ అది ఉన్నది, ప్లస్ అక్కడ మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది. ఆలోచన చేస్తా ఎట్లా అంటే జైలు జీవితం కూడా మనిషి ఇప్పుడు బయట ఏంది, మనం ఇప్పుడు బయటకు వచ్చినాము, ఇక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది, వచ్చినాము తిరుగుతాం, అన్ని రకరకాల ఆలోచనలు. ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతా ఉంటుంది, ఎవరు ఫోన్ చేసినారో, వాళ్ళ సమస్య ఏందో వీళ్ళ సమస్య ఏందో, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. కానీ నిజంగా నేను జైలుకు వేసినప్పుడు కూడా నేను నా రాజకీయ ప్రత్యర్థులు నిజంగా నాకు ఈ ప్లేస్ కు పంపించి మంచిగా చేసినారు. జైల్లో కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎట్లా బతకాలి నేర్పించారనే ఉద్దేశం కూడా నాకు కలిగినది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.